నమస్తే, వెల్కమ్ టు నేడు రాత్రి. నేను మీ పవన్. తెలంగాణలో ప్రభుత్వం వేస్తున్న అడుగులు ప్రతి పేదవాడి కలను సాకారం చేసే దిశగా ఇస్తున్నాయి. తెలంగాణలో ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని, ఆ ఇంటిని నిర్మించి ఇస్తున్నాము అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఎలక్షన్లో ఇచ్చిన హామీల ప్రకారం 1,00,000 కుటుంబాలకు అంటే 1,00,000 ఇల్లులు ఇస్తామని మాటిచ్చారు. అదే విధంగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్లో రీసెంట్గా కొంతమంది మీడియా ఛానల్ చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇళ్లపై కొన్ని ఫోకస్ పెట్టారు. కొంతవరకు అంటే క్యూర్ పరిధిలో ఉన్న 11,068 సమేత ఇల్లును పేదవాళ్ళకి ఇవ్వాలని. అంటే వాళ్ళు హైదరాబాద్లో ఉండి నివసిస్తూ వాళ్ళకి ఎటువంటి ప్లేస్ లేకున్నా, ఎటువంటి ఇల్లు లేకపోయినా కానీ మేము కట్టిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే భరోసా ఇచ్చింది. అయితే ఇక్కడ కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు సరైన విషయం తెలియక ఏదేదో మాట్లాడుతుండ్రు. ఈ కట్టే 11,068 ఇళ్లకు కొంత ఫిక్స్డ్ డిపాజిట్, కొంత అమౌంట్ పే చేయాలని గవర్నమెంట్ ఇచ్చింది. అంటే మొత్తం ఆ ఇంటి కాస్ట్ 11 లక్షలు. 11 లక్షల 6 లక్షలు ఆ లబ్ధిదారుడు పే చేస్తే గవర్నమెంట్కు, మిగతా 5 లక్షలు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరాయిస్తుంది. అంటే ఈ ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. ఓన్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఈ సబ్సిడీ ఇస్తుంది. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ సరైన అవగాహన లేక వాళ్ళకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ 11,000 చిల్లరంత ఇల్లులు ఉన్నాయో అవి LIG అనే, అలాగే MIG అనే, అలాగే HIG. ఈ LIG అంటే లోయర్ ఇన్కమ్ గ్రూప్. అంటే వీళ్ళ ఆదాయం 3 నుంచి 6 లక్షల మధ్యలో ఉండాలి. ఈ MIG అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్. వీళ్ళ ఆదాయం 6 నుంచి 10 or 12 లక్షలు మాత్రమే ఉండాలి. HIG హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ అంటే వీళ్ళ ఆదాయం 12 లక్షల పైన ఉండొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది తెలంగాణలో, LIG లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఈ 3 నుంచి 6 లక్షల మధ్య ఉన్న ఇన్కమ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రభుత్వం కట్టిస్తుందన్నమాట. అంటే వీళ్ళ ఆదాయం తక్కువ ఉంది కాబట్టి, వీళ్ళకు పట్టణాలు ఎటువంటి జాగలేదు కాబట్టి వీళ్ళు 6 లక్షలు పే చేస్తే ప్రభుత్వం సబ్సిడీ రూపంలో మరో 5 లక్షలు ఇచ్చి ఉచితంగా భూములు ఇస్తుంది. ఇప్పుడు చూడండి, జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యే కాలనీలో ఇల్లు కడుతున్నారు, ఈ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. జూబ్లీ హిల్స్లో 1 గజానికి 1.5 నుంచి 2 లక్షలు కాస్ట్ ఉంది 1 గజానికి. ఆ చొప్పున ఎంత కాస్ట్ అవుతుంది? అంత కాస్ట్ ఆ పేదవాడు పే చేయగలడా? ఇక్కడ ప్రభుత్వం లక్షలాది రూపాయల భూములు ఇచ్చి 5 లక్షల సబ్సిడీ ఇస్తుంటే దీన్ని కొంతమంది మీడియా ఛానల్లో తెలియని సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రభుత్వం పైన బదనాం చేస్తున్నారు. సరే, వాళ్ళు బదనాం చేస్తే చెయ్యండి, కానీ ప్రజల్లోకి తప్పుడు వార్తలను తీసుకెళ్ళొద్దు కదా. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లులు ఇస్తుంది. అయితే ముందుగా మీ సేవలు అప్లై చేసుకోవాలి, దానికి 100 రూపాయలు పే చేయాలి, తర్వాత 10,000 ఇవ్వాలి టోకెన్ అమౌంట్. అసలు టోకెన్ అమౌంట్ ఎలా పే చేయాలి అంటే బ్యాంక్ అకౌంట్ ద్వారాగానా లేకపోతే డైరెక్ట్ బై హ్యాండ్ ఓవర్ ఇస్తారు అనేది సమస్య ఇక్కడ. ఒకవేళ ఇల్లు అలాట్ అయిన వాళ్ళకి 10,000 ఇచ్చినా కానీ పెద్ద నష్టమే ఉండదు. కానీ ఇల్లు అలర్ట్ కాకపోతే ఆ 10,000 ఎలా వస్తాయి అనేది ఇప్పుడు ప్రతి సామాన్య మధ్యతరగతి వాడు ఆందోళన చేస్తున్నాడు. ఇల్లు వస్తే 10,000 సంతోషంగా ఇస్తారు, వాళ్ళు ఇచ్చిన దానికి మనకు తగినంత ఫలితం దక్కిందని. కానీ ఇల్లు అలాట్మెంట్ కాకపోతే ఆ 10,000 ఎలా వసూలు చేసుకోవాలి? ఎవరి చుట్టూ తిరగాలి? మీ సేవ వాడి చుట్టా లేకపోతే ప్రభుత్వం చుట్టా? ఎవరిని అడగాలి 10,000 అనేది ఇక్కడ ప్రశ్నగా మారిపోయింది. ఈ 10,000 గురించి ఒక ప్రజలకు క్లారిటీ ఇస్తే అప్లై చేసుకుంటారో లేదో అది వాళ్ళ ఇష్టం. కానీ మీరు ముందుగానే 10,000 టోకెన్ అమౌంట్ కడితేనే లాటరీ పద్ధతిలో మీ పేరు ఉంటుంది అనేది మెన్షన్ చేశారు. ఇది ఒకసారి ప్రభుత్వం మళ్ళీ పునఃపరిశీలించుకోవాలి. పేదల ఇంటికలకు బలమైన భరోసా, రేవంత్ పొంగులటి సంక్షేమ పాలన, పూర్తి సబ్సిడీతో 5 లక్షల సాయం, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా నిజమవుతున్న పేదవాడి సొంతింటి కల. పట్టణంలో ఇల్లుండాలనేది ప్రతి పేదవాడి సొంతింటి కల. ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. కాకపోతే కొంత అమౌంట్ అనేది బర్డెన్ అవుతుంది. ఈ 6 లక్షలు పే చేయడం ఏదైతే ఉందో అది కొంత బర్డెన్ అవుతుంది. ఎందుకంటే అంత అమౌంట్ ఉంటే వాళ్ళ ఊర్లలో కానీ వాళ్ళు ప్రతి ఒక్క విలేజ్లో వాళ్ళకు సొంత భూమి ఉంటుంది, దాంట్లో ఒక గుడిసె వేసుకొని బతకొచ్చు. పట్టణంకి వచ్చి కూలి పనులు చేసి ఈ జీవితం ఎందుకు గడుపుతారు అనేది ప్రతి
అంటే ప్రతిపక్షాలు అడుగుతారు, మిత్రపక్షాలు అడుగుతారు, ప్రతి మీడియా ఎవరైనా అడుగుతారు. ఇది అంత 6 లక్షల అమౌంట్ పే చేసే వాళ్ళు అయితే వాళ్ళు ఎందుకు ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎదురు చూస్తారు? గతంలో వైఎస్ఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు ఫ్రీగా ఇచ్చారు. తర్వాత కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ కట్టినప్పుడు అప్పుడు ఫ్రీగా ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ స్కీమ్ ఏంటిది అనేది చాలా మందికి తెలియట్లేదు. ఇది LIG, MIG, HIG అని ఒక 3 గ్రూపులుగా విభజించి లోయర్ ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ అని ఈ ద్వారా భూమిని ఫ్రీగా ఇస్తూ సబ్సిడీ రూపంలో మరో 5 లక్షలు అదనంగా బాధితులకు అందజేస్తూ వాళ్ళకు కేంద్ర అంటే రాష్ట్ర ప్రభుత్వం భరోసానిస్తుంది. ఆ విధంగా ప్రతి అంటే ఇవి లోపల అన్నమాట. బయట అనుకుంటే ఫ్రీగా పెద్ద ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉండదు. ఇవి మరి పట్టణ ప్రాంతంలో మధ్యలో ఉండడం వల్ల ల్యాండ్ కాస్ట్ మరి ఎక్కువ బర్డెన్ అవుతుంది గవర్నమెంట్కి. ఆ గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళు భర్తీ చేయడమే కాకుండా సబ్సిడీ ఇస్తుంది. ఇది ఒక రకంగా మధ్యతరగతి వాడికి మంచిది. ఎందుకంటే ఊరి చివర ఇల్లు ఇచ్చామనుకోండి, ఆ మధ్యతరగతి వాడు రోజు కూలి పని చేసుకుంటాడు. ఊరి చివర వెళ్ళేస్తే ఆయన ఎక్కడికి పనికి వెళ్తాడు, కూలి పనులకు వెళ్తాడు, రోజు పని దొరకదు, ఏదో ఒక రోజు మాత్రమే దొరుకుతుంది. అదే ఊరి మధ్యలో ఉంటే 6 లక్షలు తీసుకొని కొంత బడినైనా కానీ అమౌంట్ పే చేసి తీసుకుంటే ఎక్కడైనా పనికి వెళ్ళొచ్చు. మనం ఉండే ప్లేస్లోనే మనకి ఇల్లు కనుక అలాట్మెంట్ అయిందంటే హాయిగా మన పని మనం చేసుకోవచ్చు. ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లేవు. ఈ ఇందిరమ్మ ఇళ్లకు పూర్తిగా సబ్సిడీ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వమే. 6 లక్షలు పే చేస్తే ఇంకో అదనంగా మేము 5 లక్షలు ఇచ్చి మీకు ఇల్లు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుంది. కొంతమందికి అంటే గవర్నమెంట్ పైన కామెంట్స్ చేయాలని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప అక్కడ నిజాలు ఏంటో వాస్తవాలు ఏంటో తెలియదు చాలా మందికి. అంతసేపు ప్రభుత్వం మంచి చేస్తే మంచిని ప్రోత్సహించండి, చెడు చేస్తే చెడుని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అంతేగాని ఇప్పుడు చేస్తున్న మంచి పని దాని వెనకాల అసలైన మ్యాటర్ ఏంటిది, ఏం జరుగుతుంది, ఎంత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది, ఎందుకు పేదవాడి దగ్గర నుంచి 6 లక్షలు ఎందుకు వసూలు చేస్తుంది అంటే జూబ్లీస్ లో ఒక గజం విలువ 1,00,000 నుంచి 2 లక్షలు ఉంది. ఆ విధంగా చూసుకోండి, అంత అమౌంట్ పేదవాడు భరించగలడా? అందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆలోచించి పేదవాడి మీద ఎక్కువ బర్డెన్ పడకుండా, రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంకా ఎక్కువ బర్డెన్ పడకుండా వీళ్ళు కొంత పే చేస్తే వీళ్ళు ల్యాండ్ ఫ్రీగా ఇచ్చి కొంత డబ్బులు సబ్సిడీ రూపంలో వచ్చి మధ్యతరగతి వాడి సొంత ఇంటి కలని పట్టణం నడి బొడ్డులో నిర్మించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ విధంగా అర్థం చేసుకుంటే ప్రభుత్వం పైన బదనం చేయదు దయచేసి. దళిత గిరిజనులకు అదనంగా 1,00,000 సాయం, ఇళ్ల స్థలం లేని వారికి స్థలం కేటాయింపు, లబ్ధిదారులకు 40 మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితం, నిరుపేదలకు నెలవారీ వాయిదాలు కట్టడం కొంచెం కష్టమే, వీరికి స్థిరాదాయం ఉండదు, ప్రభుత్వ మద్దతు లేకపోతే బ్యాంకు రుణాలు ఇవ్వవు, గృహ నిర్మాణంలో వెనుకబడ్డ తెలంగాణ, కేసీఆర్ చేసిన తప్పిదమే కారణం, తప్పిదాన్ని సరిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ప్రతి పేదవాడు కానీ ప్రతి మీడియావాడు ఏమవుతాడు, గతంలో వైఎస్ఆర్ గారు ఇందిరమ్మ ఇళ్ళను ఫ్రీగా ఇచ్చారు, తర్వాత కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లని ఫ్రీగా ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు రేవంత్ ప్రభుత్వం 6 లక్షలు వసూలు చేస్తున్నది అంటే ఆ ల్యాండ్ కాస్ట్ సిటీ మధ్యలో ఉండడం వల్ల అంత బడ్డీని ప్రభుత్వం మోయలేదు. అందుకని ఒకరి మీద అనేటం కరెక్ట్ కాదు. అది వాళ్ళు పే చేస్తే కూడా ప్రభుత్వ రూపం అంటే ప్రభుత్వం దగ్గర నుంచి సబ్సిడీ వచ్చింది కూడా ప్రజలు కట్టే పని అయినా కానీ వాళ్లకు సిటీ మధ్యలో ఉంటే పని దొరుకుతుంది, రోజు దినసరి కూలీలు కదా. ఆ విధంగా ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకు సిటీ మధ్యలో ఉండే విధంగా ఇల్లు కడుతూ 6 లక్షల రూపాయలు ఒకటిసారి పే చేయమని చెప్పట్లేదు. ఇల్లు అలాట్మెంట్ అయిన తర్వాత 1,00,000 రూపాయలు, కొంతవరకు అంటే బేస్మెంట్ ఇటుకలు కట్టిన తర్వాత 2 లక్షలు కేజీలు, తర్వాత స్లాబ్ పడ్డప్పుడు 2 లక్షలు, ఆ ఇల్లు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకో 2 లక్షలు పే చేస్తే హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక వేసింది. కొంతమంది మీడియా వాళ్ళు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు. గతంలో ప్రభుత్వాలు ఫ్రీగా ఇచ్చాయి, ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు 6 లక్షలు ఇస్తుంది? 6 లక్షలు తీసుకుంటున్నది సిటీ మధ్యలో ఇల్లు కట్టి పేదవాడు పనికి వెళ్ళినా కానీ ఏ పనికి వెళ్ళినా కానీ ఆయన ఉండే ప్రాంతంలో నివాసయోగ్యంగా ఉండే ప్రాంతంలోనే ఆయన ప్రతిరోజు పనికి వెళ్తేనే కుటుంబం గడుస్తుంది అనే కుటుంబాల కోసం సిటీ మధ్యలో స్థలం కొనిచ్చి వాళ్ళకు కొంతమేర సాయం చేసి పేదవాడికి అండగా ఉంటుంది ప్రభుత్వం. లోయర్ ఇన్కమ్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది, వాళ్ళకంత స్థిరాస్తి ఉండదు. ఆ విధంగా ప్రభుత్వం ముందుకేసి ఒక అడుగు
పేదలకు అండగా ఉండాలి, ఇందిరమ్మ ఇళ్ళ రూపంలో వాళ్ళ కళలను సాకారం చేసుకోవాలని సిటీ నడి బొడ్డులో ఇల్లు నిర్మాణం చేపట్టి పేదలకు ఇస్తుంది. ఈ విధంగా దయచేసి మంచి విషయాన్ని మంచిగా చెప్పండి, చెడు విషయాన్ని చెడుగా చెప్పండి. అంతేగాని ఏమీ తెలిసి తెలియకపోవడం చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద బదనం చేస్తే అది మీరు ప్రజలకు తప్పు సమాచారం ఇచ్చినట్టుంటది. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.